పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 4వ సంకీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి. హల్లెలూయా. ఇజ్రాయేలీలో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని నాబోతు అనే వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. ఆహాబు రాజు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని రాజు నాబోతుతో ద్రాక్ష తోట విషయమై తొందర పెడుతుంటాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, ఆహాబు మూతి ముడుచుకున్నవాడే కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోని మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను అని మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఆహాబు భార్య యెజెబెలు వచ్చి జరిగిన సంగతిని తెలుసుకొని, ఇశ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము. నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనని అతనితో చెప్పి, ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రించి ఆ తాకీదులు నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపించి, రాజును దూషించి తినని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరిచి తీర్పు తీర్చి అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి నాబోతును చంపివేస్తారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు విని లేచి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని పోగా, ఆహాబు క్రియలను చూస్తున్న దేవుడు ఏలియాను పంపించి ఆహాబుతో మాట్లాడుతూ, ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమున నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పి, దేవుని ఉగ్రతను ఏలియా ద్వారా దేవుడు ముందుగానే బయలుపరిచారు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయులకు దేవుని మాటే మార్గం. ఆయన విధులను కట్టడలను అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి. భయము లేని ఆహాబు కుటుంబం దేవుని ఉగ్రతకు వారి క్రియలకు తగిన శిక్షను వారు పొందుకున్నారు. మన జీవితంలో దేవుని భయం మనల్ని హెచ్చిస్తుంది. దేవుని యందు భయభక్తులు ఎన్నో కీడుల నుండి మనల్ని తరతరాలుగా కాపాడుతుంది. అటువంటి దేవునిని గూర్చినటువంటి భయము కలిగిన ప్రతి ఒక్కరి జీవితం ధన్యము. పాపం చేస్తూ భయం లేని వారు, పాపం చేస్తూ దేవునిని జ్ఞాపకం చేసుకోలేని వారు, ఇలాంటి వారందరూ కూడా తీర్పులోనికి వస్తారు అనే ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే, భయము నుండి పాపము చేయకుడి అని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం ఏది చేసినా దేవుని యందు భయం మనం కలిగి ఉంటే మనం తప్పించబడతాం. ఆహాబు కుటుంబం ద్వారా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతుండగా, కీడు కల్పించే ప్రతి పాపమును విడిచిపెడతాం. దేవుని మాటకి, ఆయన వాక్యానికి విధేయత చూపించి కీడుల నుండి తప్పించబడదాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక.